నిన్నటి వీడియోలో వరి పరిశోధనలో అనుసరించు నారుమడి పద్ధతుల్లో ఒకటైన డ్రై నర్సరీ బెడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో వెట్ నర్సరీ బెడ్స్ గురించి తెలుసుకుందాం. పరిశోధన కొరకు ఎక్కువ మొత్తంలో నారు అవసరమైనప్పుడు మాత్రమే ఈ వెట్ నర్సరీ బెడ్స్ పద్ధతిని అనుసరిస్తారు. వీటిని కూడా 1 మీటర్ వెడల్పు 6 మీటర్ల పొడవు ఉండే విధంగానే సిద్ధం చేసుకుంటారు. కానీ వీటిని డ్రై నర్సరీ బెడ్స్ లాగా ఎత్తుగా చేయరు. దానికి బదులుగా నర్సరీ బెడ్స్ చుట్టూ 20 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా ఒక తాత్కాలిక గట్టును ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధంగా చేయటం వలన అధిక వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షపు నీరు లోనకి పోకుండా నివారించవచ్చును. ఈ పద్ధతిలో నారుమడిలో విత్తనాలను 2 విధాలుగా చల్లుకుంటారు. అవి ఒకటి నేరుగా పొడి విత్తనాలను చల్లుకోవటం, 2 24 గంటలు నీటిలో నానబెట్టి 24 గంటలు మండిగట్టి మొలకెత్తిన విత్తనాలను చల్లుకోవటం. డ్రై అండ్ వెట్ నర్సరీ బెడ్స్లో విత్తనాలను విత్తుకోవడం మరియు చల్లుకోవడం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. నేను అందించే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.